హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఇక్కడ వచ్చేసి మనకు రిబ్బన్ వర్క్లో అండి ఇదొక వర్క్ అనమాట. ఫ్లవర్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. రోజ్ ఫ్లవర్ అనేది ఎలా వేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఈ వర్క్ గురించి చెప్పాను కదా. ఇక్కడైతే చూడొచ్చు, మనము రిబ్బన్ వర్క్ అయితే మనం చేసిన ముందు వీడియోలో చూపించిన విధంగా చేసాం కదండి. మనం ఎలా వర్క్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇక్కడ చూసారు కదండి, ఇలా మనం 3 ఫ్లవర్స్ కానీ ఇలా 2 ఫ్లవర్స్ కానీ ఇలాగైతే వేసుకొనేసి స్టిచ్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు చాలా లుక్గా అయితే అనిపిస్తుంది. ఒకేలాగా మనకు వేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదండి, అక్కడైతే 1/2 ఇంచ్ రిబ్బన్ అయితే వేసేసాను. ఇక్కడైతే నేను 1 ఇంచ్ రిబ్బన్ తీసుకున్నానండి. రోజ్ ఫ్లవర్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మనం రెడ్ కలర్ అయితే తీసుకున్నానండి. చూసారు కదండి, ఇక్కడ మనం ఎన్ని ఇంచ్ కావాలనేది ఇలా ఫ్లవర్ అయితే మనం ముందు వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్లవర్ అయితే వేసుకోవాలండి. ఇది మనకు డిఫరెంట్గా ఉంటుంది ఫ్లవర్ అనేది. ఇక్కడ నేనైతే 10 ఇంచ్ అయితే తీసుకున్న తర్వాత రిబ్బన్ కాసైడ్ అయితే మనం ఇలా చూసారు కదండి, ఎడ్జెస్ అయితే మనము కాల్చుకోవాలండి. మనము క్యాండిల్తో కానీ వేరే దేనితో అయినా కాల్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనం ఇలా రౌండ్ అనేది మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలి అనేది. చూసారు కదండి, ఇలాగైతే మనకు రౌండ్ ఇలా తిప్పేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం మడ్ చేసుకొనేసి పైన సైడు ఇలా రౌండ్ అయితే తిప్పేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, చూసారు కదా. చేసుకున్న తర్వాత నేను ఎమ్మింగ్ నీడిల్ తీసేసుకున్నానండి. అలాగే వైట్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. మనకు సేమ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ అయితే తీసేసుకోవచ్చు. మనము కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి, మిషన్ థ్రెడ్. చూసారు కదండి, బ్యాక్ సైడ్కి అయితే ఇలా మడ్ చేసుకున్నాను. మడ్ చేసుకునేసి ఇలా రౌండ్ అయితే ఇట్లా తిప్పేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లవర్స్ అయితే. ఓకేనా, చూసారు కదా, ఇలాగైతే వేసేసుకోవాలి. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. చాలామందికి అయితే రీచ్ అవుతుందండి మీరు కానీ ఇలా ఒక లైక్ అయితే ఇచ్చారంటే. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మనము బ్యాక్ సైడ్కి అయితే ఇలా ఫోల్డ్ చేసుకునేస్తూ చూసారు కదండి, ఇలా రౌండ్ అయితే తిప్పేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఎంతవరకు అయితే రౌండ్ తిప్పేసుకున్నామో అక్కడి నుంచేసి మనం ఇలా థ్రెడ్తో మనము స్టిచ్ అయితే చేసుకోవాలండి. లేదంటే మనకి ఎంత ఊడిపోతుంది, మళ్ళీ మనకు టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇలా రౌండ్ అయితే వేసుకుంటూ మనం థ్రెడ్తో నీడలు తీసుకునేసి ఇలా అయితే స్టిచెస్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకేనా, చూసారు కదా, ఇలా మొత్తం అయితే ఇలా వేసుకుందామండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగైతే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా బాగుంటుంది ఫ్లవర్ అనేది. ఓకేనా, చూసారు కదా, ఇలా చేసుకుందామండి. మొత్తం అయితే వేసుకుందాము. చూసారు కదా, ఇలా వేసుకునేటప్పుడు చూసారు కదండి, పైన మనకు పెట్టేలాగా ఎంత బాగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం వేసుకున్నాక చివర్లు వచ్చేసి కింద సైడ్కి అయితే మడ్ చేసుకునేసి చూసారు కదా, ఇలా మడ్ చేసుకునేసి మనం అక్కడైతే స్టిచ్ వేసేసుకునేసి మనకు లాస్ట్ ఎండింగ్ అయిపోయిందండి. ఇక్కడ మనం 3 అయితే వేసుకుందాం. చూసారు కదా, ఇలా రౌండ్ తిప్పేసుకునేసి ఇక్కడైతే మనము ఎండింగ్ పాయింట్ అనమాట 3 అయితే వేసుకుందామండి. 3 వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఓకేనా, ఇలా రౌండ్ వేసుకునేసి 3 అయితే వేసుకుందాము. చూసారు కదండి, ఇక్కడైతే ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అయితే డిఫరెంట్గా ఉంటుందండి. చూసారు కదండి, చూసారు కదా, ఇక్కడ నేనైతే కట్ చేయలేదండి. కట్ చేయకుండా అలాగే పెట్టేశాను. ఎందుకంటే మనకి ఇన్సైడ్ మనకు ఇక్కడ క్లాత్కి అయితే 3 అయితే వేసుకుందామండి. చూసారు కదా, ఫ్లవర్ అంటే చాలా బాగుంది. ఓకేనా, ఇలా మనకు స్టిచ్ అయితే చేసుకుందామండి. చూసారు కదా, ఆ సైడ్ తీసుకునేసి మధ్యలోకి అయితే స్టిచ్ అయితే చేసుకుందాము, ఫ్లవర్ మధ్యలోకి. తర్వాత ఆ సైడ్ నుంచి అలాగే 3 అయితే వేసుకుందామండి. మనకు కదలకుండా 3 అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత మనకు ఫస్ట్లో స్టార్టింగ్లో చూసారు కదా, ఫ్లవర్ అయితే ఇలా లేసి వస్తుంది కదా, అలా లేకుండా కానీ ఇక్కడ చివరిలో కూడా ఇలా 3 వేసుకుందామండి. ఇక్కడ ఫ్లవర్ పైన ఈ సైడ్ ఆ సైడ్ వేసుకున్నామంటే మనకు ఫ్లవర్ అనేది అలాగే ఫిట్గా అనేది ఉంటుంది. ఎడ్జెస్లు కదలకుండా నీట్గా అయితే ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఓకేనా, ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకు అసలుది ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ మొత్తం ఇదంతా వేసుకున్న తర్వాత అసలు మనము వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా తీసేసుకునేసి చూసారు కదా, ఇలా మనకు కరెక్ట్గా బాగా వచ్చేలాగా చూసేసుకునేసి ఇలా కింద సైడ్కి ఇలాగైతే మనము చూసారు కదా, ఇలా రిబ్బన్ అయితే తీసుకునేసి కిందికి 3 అయితే లాగేసుకోవాలండి. చూసారు కదా, రిబ్బన్ అయితే ఇలా నీళ్ళకి వచ్చేసి తీసుకునేసి ఇలాగైతే లాగేసుకోవాలి. మీకు ప్రీవియస్ వీడియోలో నేను 3 ఎలా వేసుకోవాలనేది మీకు చూపించానండి. చూడని వాళ్ళు ఉంటే ఎండ్ స్క్రీన్లో నేను ఇస్తానండి, అక్కడ చూడండి.
క్లిక్ చేశారంటే మీకు ఎలా ముడి వేసుకోవాలనేది ఆ వీడియోలో అయితే మీకు అర్థమవుతుంది క్లియర్గా అయితే. ఓకేనా? చూసారు కదా, కింది నుంచి ఇలా పైకి అయితే ఇలాగైతే వేసేసుకోవాలి. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఫ్లవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక ఫ్లవర్ వేసుకున్నారంటే మనకు లుక్ అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే కనపడుతుందండి. ఓకేనా? చూసారు కదా, మనం ఆ సైడ్ అయితే వేసుకున్నాము. అలాగే ఈ సైడ్ కానీ మనకి నీట్గా వచ్చేలాగా చూసేసుకునేసి ఇలా ఫ్లవర్కి ఎంత బాగా రావాలనో చూసారు కదండి. ఇలా మనం పట్టేసుకుంటూ ఒక చేత్తో వచ్చేసి మనకు ఈ సైడు ఇక్కడ మనం పట్టేసుకోవాలండి. చూసారు కదండి, మనకు ఇక్కడైతే రిబ్బన్ అయితే పట్టేసుకుంటూ ఇలాగైతే వేసుకోవాలి. చూసారు కదా, నీళ్ళు తీసుకునేసి ఇలాగైతే పట్టేసుకుంటూ వేస్తున్నాను. ఎందుకంటే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రావాలి. ఫ్లవర్ షేప్ లాగైతే బాగుండాలి. ఓకేనా? అలాగైతే వేసుకోవాలండి. మనం పట్టేసుకుంటూ వేసుకోవాలి. మనకు చాలా అంటే చాలా టైట్గా ఉంటుందండి. చూసేసుకొని పట్టేసుకుంటూ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా మనకు ఫ్లవర్కి ఇలా షేప్ లాగా వచ్చేలాగా అయితే చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వన్ సైడ్ వచ్చేసేలాగా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ట్రెండింగ్ వచ్చేలాగా అలాగైతే చేసుకోవాలండి. ఫ్లవర్ అయితే ఎలాగ వస్తుందో సేమ్ అనేది అలాగే ఉంటుంది. మనకు పెటల్ లాగా మనకు ఫామ్ అయిపోతుంది. చిన్న చిన్న రేకులు అయితే ఇలాగైతే ఉంటాయి కదండి, అలాగే వచ్చేలాగైతే చేసుకోవాలి. అలాగే మనకి అక్కడే ఉండేలాగా చూసుకునేది. చూసారు కదా, ఇక్కడ మనము రిబ్బన్ పైనే ఒక సైడ్కి అయితే ఎడ్జెస్ సైడ్కు ఇలాగైతే మనము నీడల్ గుచ్చేసేసి చేసుకోవాలండి. అప్పుడైతే కరెక్ట్గా అనేది ఉంటుంది. చూసారు కదా, ఇలాగైతే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్ అనేది. మనం పట్టేసుకుంటూ ఇలాగే చేసుకోవాలండి. లేదంటే మనకు ముడతలు అనేది పడిపోతుంది, మనకు చిక్కు అనేది పడిపోతుంది. కరెక్ట్గా అనేది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా అయితే రాదండి. ఓకేనా? ఇలా చివరిగా చూస్తారు కదండి, మనకు కిందికి వచ్చేటప్పుడు ఇలాగైతే మనకు వచ్చేలాగా ఫ్లవరు నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగైతే ఇలాగైతే వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగే మనం మొత్తం అనేది ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మీకు కట్ చేసుకుంటూ వేయచ్చు, కానీ మీకు అర్థం కావాలి కదా మనకు ఎక్కడ ఎలా వేసేసుకోవాలనేసి, అందుకనేసి నేను మొత్తం అయితే చూపిస్తున్నానండి. చూసారు కదా, మనకి ఎంత బాగా వచ్చిందో. రోజ్ ఫ్లవర్ అనేది అచ్చం రోజ్ లాగా అనేది మీకు కనపడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, ఇలాగైతే మనం వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి చివరికి వచ్చేసరికి కిందకైతే రేకులు అయితే ఇలాగైతే కిందకైతే ఉంటాయి కదండి, అలా వేసేసుకోవాలండి. ఇక్కడ మనం పట్టేసుకుంటూ నీట్గా అయితే వేసేసుకోవాలండి. కిందికి లాగేటప్పుడు అంతా మొత్తం అనేది కిందికి వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళిపోకుండా మనం పట్టేసుకుంటూ ఇలాగైతే పట్టేసుకుంటూ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగైతే చేసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్లవర్ అనేది. ఇలాగ కింద సైడ్కి వచ్చేలాగా ఇలాగైతే వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఇలా మనకు కింద సైడ్కి కిందికి వచ్చేలాగా వేసుకోవాలి. రేకులు అనేది ఇలాగైతే వస్తాయి కదండి, ఇచ్చినప్పుడు ఫ్లవర్ అనేది ఇచ్చిన తర్వాత ఇలాగైతే వస్తాయి కదా, అందుకనేసి ఇలా కిందకైతే వేసుకోవాలండి. చూసారు కదా, ఇట్లాగైతే వేసుకుందాము. చివరి వరకు మనకి ఎలా రావాలనేది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, ఎలా వేసుకోవాలనేది. ఓకేనా? చూసారు కదా, ఇలాగైతే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా కొంచెం చిన్నగా చూసేసుకొనేసి నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగైతే వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఓకేనా? చూసారు కదండి, మనకు రోజ్ ఫ్లవర్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనకు కింద వచ్చేసి మనకు గ్రీన్ కలరు లీవ్స్ అయితే కావాలి కదండి, అందుకొచ్చేసి మనం రిబ్బన్ అయితే తీసేసుకున్నాను. గ్రీన్ కలరు చూసారు కదండి, లైట్ గ్రీన్ తీసేసుకున్నాను, డార్క్ కాకుండా లైట్ అయితే తీసేసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, మనకు రిబ్బన్ మధ్యలో
మనకు స్టిచ్ అనేది చేసుకునేసి కింది వైపుకి అయితే ఇలాగైతే లాగేసుకోవాలండి. లాగేసుకున్నప్పుడు మనకు ఫ్లవర్ లీఫ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, చూసారు కదా, మొత్తము ఇలా మనం ఫ్లవర్ చుట్టూ లీవ్స్ అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుంది. చూసారు కదా, కొంచెము నేను పైకి ఇలా జరిపినట్టు వేసుకునేసినాను. చూసారు కదండి, ఇలాగైతే వేసుకోండి. లీవ్స్ అయితే చాలా బాగుంది కదండి, మనకు చాలా బాగుంటుంది. ఇలాగైతే వేసుకోండి. ఓకేనా, చాలా టైట్గా ఉంటుందండి. మనకు నీడిల్కి అనేది కిందికి లాగేటప్పుడు రాదు. మనకు అడ్జస్ట్ చేసుకుంటూ లాగేసుకోవాలి. మనం మళ్ళీ గట్టిగా లాగామంటే ఇక్కడ వచ్చేసి మనకు క్లాత్ అనేది ఊడిపోతుంది. అందుకే మనం చూసేసుకుంటూ జాగ్రత్తగా అయితే మనము లాగేసుకుంటూ రావాలి. చూసారు కదా, మనకు ఏ సైడ్ షైనింగ్ ఉండే సైడ్ తీసుకునేసి ఇలాగైతే మనకు మధ్యలో నుంచి అయితే లీఫ్కి అయితే ఇలాగైతే వేసుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుందండి మీకు. ఓకేనా, ఇలాగైతే మనం మొత్తము ఇలాగే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చూసేసుకునేసి లిప్స్ ఎంతవరకు కావాలో అంతవరకు చూసేసుకునేసి తీసుకుందాము. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంతవరకు తీసేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ కింద కాడైతే కావాలి కదండి, అందుకొచ్చేసి ఇక్కడ చూసారు కదా, మనకి ఎంత సైజు కావాలో ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసుకునేసి అలాగే మనకు కదలకుండా ఇక్కడ మధ్యలో వచ్చేసి 3 అయితే వేసుకుందాం. చూసారు కదండి, ఆ సైడ్ నుంచి ఈ సైడ్కు ఇలా వేసుకొని ఇలా వేసుకుందామంటే ఇప్పుడు 3 ఎలా పడిపోతుంది, మనకు కరెక్ట్గా అనేది మనకైతే ఉంటుంది లీఫ్ అనేది. ఓకేనా, చూసారు కదండి, మనకు ఫైనల్ లుక్ అయితే ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుందండి. అచ్చం రోజ్ ఫ్లవర్ లాగే ఉంది. చూసారు కదా ఎంత బాగుందో. మనకు రోస్ ఇక్కడ ఉన్నట్టుగా ఉంది కదండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా యూస్ఫుల్గా ఉంది. ఓకేనా, మీకు ఎంత కొంత నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.